Article 76. Article 76 in our Indian Constitution. Attorney General of India. Attorney General of India. So first main thing ఏంటంటే Attorney General of India is a part of Union Executives. So Union Executives లో మనకి President, Vice President, Prime Minister, Attorney General of India and Council of Ministers ఉంటారన్నమాట. So he is the part of the Union Executive. So Attorney General of India is a part of the Union Executive. ఫస్ట్ థింగ్ అసలు అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా అంటే ఎవరు? సో అతను ఎవరు అసలు అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా అనేది మీకు చెప్తాను. సో అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా అనేవాడు ఒక లీగల్ అడ్వైజర్ అనమాట. సో ఒక మనిషికి ఏదైనా లీగల్ అడ్వైస్ ఇవ్వడానికి ఒక లాయర్ ఎలా ఉంటాడో, సో అలాగే ఒక గవర్నమెంట్కి ఒక లీగల్గా అడ్వైజెస్ ఇవ్వడానికి ఒక లాయర్ అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియాగా ఉంటాడనమాట. సో ఒక పర్సన్కి ఒక లాయర్ ఎలా ఉంటాడో అలాగే ఒక గవర్నమెంట్కి ఒక సంస్థకి ఒక అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా ఉంటాడనమాట. అంటే ఇండియా కంట్రీకి అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా అనేవాడు ఉంటాడనమాట లీగల్గా అడ్వైస్ ఇవ్వడానికి. సో అతను మన కంట్రీ యొక్క లాయర్ అన్నమాట. సో అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా నోన్ యాజ్ హైయెస్ట్ లా ఆఫీసర్ ఆఫ్ అవర్ కంట్రీ. సో మన కంట్రీలోనే ఒక హైయెస్ట్ లా ఆఫీసర్ ఎవరంటే అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియానే వస్తాడనమాట. ఇప్పుడు మన ప్రెసెంట్ అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా వచ్చేసి సో అడ్వకేట్ ఆర్ వెంకటరమణి గారు అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా అన్నమాట. ప్రెసెంట్ అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియాని అసలు ఎవరు అపాయింట్ చేస్తారు? సో అపాయింట్ చేయడానికి క్వాలిఫికేషన్స్ ఏవే కావాలి తనకి, ప్లస్ తనకి ఏవే పవర్స్ ఉంటాయి, ప్లస్ తన డ్యూటీస్ ఏంటి, ఇవన్నీ ఈ వీడియోలో మనం చూద్దాం. సో అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా ఆర్ వెంకటరమణి. సో ఫస్ట్ థింగ్ అపాయింట్మెంట్. సో అపాయింట్మెంట్ ఆఫ్ ది అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా. సో అపాయింట్మెంట్ ఆఫ్ ది అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా ఈజ్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఈ అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియాని అపాయింట్ చేస్తారన్నమాట. సో ప్రెసిడెంట్ ఎవరు మనకి? ద్రౌపది ముర్ము. సో ద్రౌపది ముర్ము గారు ఈ అడ్వకేట్ ఆర్ వెంకటరమణి గారిని అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియాగా అపాయింట్ చేస్తారన్నమాట. సో అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియాకి కావాల్సిన క్వాలిఫికేషన్స్ ఏంటి? సో అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియాగా కావాలంటే నీకు వచ్చిన క్వాలిఫికేషన్స్ వచ్చేసి నువ్వు ఒక సుప్రీంకోర్టుకి జడ్జిగా క్వాలిఫై అయ్యే క్వాలిఫికేషన్స్ నీకు ఉండాలన్నమాట. ఒక సుప్రీంకోర్టుకి జడ్జి అయ్యే క్వాలిఫికేషన్స్ ఏవైతే ఉంటాయో సేమ్ అలాంటివే నీకు కూడా కావాలన్నమాట. సో అప్పుడు నువ్వు అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియాగా క్వాలిఫై అవుతావు. సో అసలు ఈ అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా ఎందుకు ఉంటాడంటే, సో ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ అంటే ఇండియాకి సంబంధించిన సెంట్రల్ గవర్నమెంట్స్ ఉంటాయి కదా, సో ఆ గవర్నమెంట్కి లీగల్ అడ్వైసెస్ ఇవ్వడానికి ఈ అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియాని అపాయింట్ చేస్తారన్నమాట. ఎప్పుడైతే ఈ అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా సో లీగల్ మ్యాటర్స్లో ఈ గవర్నమెంట్కి అడ్వకేట్గా ఉంటాడో, సో అప్పుడు అతని పవర్స్ వచ్చేసి ఇతను ఇండియాలో ఉన్న ఏ టెరిటరీ కోర్టులోనైనా ఇతను వాదించవచ్చు అన్నమాట. సో అంటే ఏ కోర్టులోనైనా పర్ఫామ్ చేయొచ్చు అన్నమాట ఈ అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా. ఏ కోర్ట్ ప్రొసీడింగ్స్ అయినా వినొచ్చు అన్నమాట ఈ అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా. ఆ పవర్స్ అన్నీ మన ఇండియన్ టెరిటరీలో ఉన్న ఏ కోర్టుకైనా సరే అతను వెళ్ళి వాదించవచ్చు అన్నమాట. సో ఆ పవర్స్ అన్నీ అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియాకి ఉంటాయి. సో అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియాని తీసేయాలన్నా ఉంచాలన్నా మొత్తం ప్రెసిడెంట్ చేతుల్లోనే ఉంటుంది. సో ప్రెసిడెంట్ అనుకుంటే అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియాని తీసేయచ్చు అన్నమాట. సో అది మొత్తం ఆ గవర్నమెంట్ చేతుల్లో ఉంటుంది. సో గవర్నమెంట్ ప్రెసిడెంట్కి ఇచ్చే అడ్వైసెస్ ప్రకారం ఈ ప్రెసిడెంట్ ఈ అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియాని ఉంచాలన్నా తీసేయాలన్నా మొత్తం పవర్స్ అన్నీ ప్రెసిడెంట్ చేతుల్లోనే ఉంటాయన్నమాట. ప్లస్ రిమ్యునరేషన్. సో అతని శాలరీస్ మొత్తం కూడా ప్రెసిడెంటే డిక్లేర్ చేస్తుంది అనమాట. ప్రెసిడెంటే డిటర్మైన్ చేస్తుంది అనమాట. సో ప్రెసిడెంటే డిటర్మైన్ చేస్తుంది అనమాట అతనికి ఇవ్వాల్సిన రిమ్యునరేషన్స్, శాలరీస్ ఇవన్నీ ప్రెసిడెంట్ చేతుల్లోనే ఉంటాయన్నమాట. అపాయింట్మెంట్ ప్రొసీజర్ ఆఫ్ ది అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా అండ్ క్వాలిఫికేషన్స్ గురించి స్టెప్ బై స్టెప్ చెప్తాను. అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా అనేవాడు ప్రెసిడెంట్ అపాయింట్ చేస్తాడు. కానీ అపాయింటెడ్ బై ది ప్రెసిడెంట్ ఆన్ ద అడ్వైస్ ఆఫ్ ది కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్. అంటే కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఇటు రాజ్యసభ ప్లస్ ఇటు లోక్సభ. సో పార్లమెంట్లో రాజ్యసభ అండ్ లోక్సభ అనేవి ఉంటాయి, 2 types ఆఫ్ హౌజెస్. సో ఈ టూ హౌజెస్లో నుంచి కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అనే వాళ్ళు అడ్వైస్ చేస్తారన్నమాట ప్రెసిడెంట్కి. అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియాని ఇతన్ని అపాయింట్ చేయండి లేదా ఇతన్ని అపాయింట్ చేయండి అని చెప్పి అడ్వైస్ చేస్తారనమాట. అడ్వైసెస్ ప్రకారం ప్రెసిడెంట్ ఈ అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియాని అపాయింట్ చేస్తారు. సో సెకండ్ వన్ వచ్చేసి క్వాలిఫైడ్ టు బి అపాయింటెడ్ యాజ్ ఎ జడ్జ్ ఆఫ్ ది సుప్రీం కోర్ట్. సో ఒక సుప్రీం కోర్ట్ జడ్జ్ కావడానికి ఏవైతే క్వాలిఫికేషన్స్ ఉంటాయో సో అవన్నీ ఈ అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియాగా కావాలంటే ఉండాలన్నమాట ఆ పర్సన్కి, ఆ పర్టికులర్ అడ్వకేట్కి. థర్డ్ వచ్చేసి హీ మస్ట్ బి సిటిజన్ ఆఫ్ ఇండియా. అతను సిటిజన్ ఆఫ్ ఇండియా అయి ఉండాలన్నమాట. సో ఫోర్త్ క్వాలిఫికేషన్ వచ్చేసి అతను 5 years ఒక హైకోర్టులో జడ్జిగా ఉండాలన్నమాట.
బీన్ ఏ జడ్జ్ ఆఫ్ సమ్ హైకోర్ట్ ఫర్ 5 years. సో 5 years అతను ఒక హైకోర్టులో జడ్జ్గా ఉండాలన్నమాట. సో అడ్వకేట్ ఆఫ్ 10 years ఫర్ హైకోర్ట్, అలాగే ఒక 10 years ఒక హైకోర్టులో అడ్వకేట్గా కూడా ఉండాలన్నమాట అతను. అప్పుడే అతను అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియాకి క్వాలిఫై అవుతాడు. సో తర్వాత అండ్ ఎమినెంట్ జ్యూరిస్ట్ ఇన్ ద ఒపీనియన్ ఆఫ్ ది ప్రెసిడెంట్. అండ్ ఎమినెంట్ జ్యూరిస్ట్ ఇన్ ద ఒపీనియన్ ఆఫ్ ది ప్రెసిడెంట్. సో సపోజ్ ఒక ప్రెసిడెంట్కి కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ని వదిలేయండి, ఒక ప్రెసిడెంట్కి ఇతను ఒక మంచి పర్సన్, ఒక మంచి లాయర్, మంచి జ్యుడిషియల్ రివ్యూ అనేది చేస్తారని ప్రెసిడెంట్కి అనిపిస్తే అతను అపాయింట్ చేయొచ్చు అన్నమాట ప్రెసిడెంట్, ఈ అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియాని. సో నెక్స్ట్ వచ్చేసి టర్మ్ ఆర్ టెన్యూర్. సో టర్మ్ ఆర్ టెన్యూర్ అంటే పీరియడ్, అతను ఎన్ని ఇయర్స్ ఉండాలని సో అతను ఎన్ని ఇయర్స్ ఉండాలన్న దాని గురించి టర్మ్ మాట్లాడుతుంది. ఈ టర్మ్ వచ్చేసి ఫిక్స్డ్ కాదన్నమాట. సో అతను ఈ గవర్నమెంట్, సపోజ్ ఇప్పుడు గవర్నమెంట్స్ ఎన్ని ఇయర్స్ ఉంటే ఆ గవర్నమెంట్ బట్టి అతన్ని అన్ని ఇయర్స్ అపాయింట్ చేయొచ్చు అనమాట. సో నాట్ ఫిక్స్డ్ అన్నమాట టర్మ్. సో అలాగే ఒకవేళ రిజైన్ చేయాలనుకోండి, సో ప్రెసిడెంట్కి రిజిగ్నేషన్ లెటర్ ఇవ్వచ్చు అనమాట. సో లేదా తీసేయాలనుకోండి అతన్ని, ప్రెసిడెంట్ అనుకుంటే తీసేయచ్చు అనమాట అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియాని. సో ఈ అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియాకున్న రైట్స్ గురించి మీకు చెప్తాను. సో రైట్స్ ఆఫ్ ది అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా. రైట్ ఆఫ్ ఆడియన్స్ ఇన్ ఆల్ టెరిటరీస్ ఆఫ్ ది ఇండియా. సో దీని మీనింగ్ ఏంటంటే, సో మన ఇండియాలో ఉన్న ఏ టెరిటరీలో ఉన్న కోర్ట్స్కైనా సరే అతను వెళ్ళి అక్కడ కూర్చోవచ్చు అన్నమాట అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా. సో ఆ లా ప్రొసీడింగ్స్ని వినొచ్చు అన్నమాట. సో ఈ పవర్ అతనికి ఉంటుంది, ఈ రైట్ అతనికి ఉంటుంది. సెకండ్ రైట్ వచ్చేసి రైట్ టు టేక్ ఓత్ ఆఫ్ ది ప్రొసీడింగ్స్ ఆఫ్ ది బోత్ ద హౌసెస్, అటు పార్లమెంట్ కానీ ఇటు లోక్సభ కానీ. సో ఈ బోత్ ద హౌసెస్లో అతనికి రైట్ ఉంటుంది అన్నమాట. రైట్ టు టేక్ పార్ట్ ఇన్ ద ప్రొసీడింగ్స్ ఆఫ్ ది లోక్సభ అండ్ రాజ్యసభ, బోత్ ద హౌసెస్. సో ఈ బోత్ ద హౌసెస్ లోక్సభ అండ్ రాజ్యసభలో అతనికి రైట్స్ ఉంటాయి అన్నమాట. కానీ అతనికి డోంట్ హ్యావ్ రైట్ టు ఓట్ అన్నమాట. సో ఈ హౌసెస్లో ఉన్నప్పుడు అతనికి రైట్ టు ఓట్ అనేది ఉండదు అన్నమాట. సో తర్వాత ప్రివిలేజెస్ అండ్ ఇమ్యూనిటీస్ గురించి మాట్లాడితే, ఒక మెంబర్ ఆఫ్ పార్లమెంట్కి ఎన్ని ప్రివిలేజెస్ అండ్ ఇమ్యూనిటీస్ ఉంటాయో సో అలాగే ఈ అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియాకి ఈక్వల్గా ఉంటాయి అన్నమాట. సో అలాగే అతనికి కొన్ని లిమిటేషన్స్ కూడా ఉంటాయి. సో వాటి గురించి కూడా చెప్తాను. సో ఫస్ట్ లిమిటేషన్ వచ్చేసి షుడ్ నాట్ అడ్వైజ్ ఆర్ హోల్డ్ ఏ బ్రీఫ్ అగేన్స్ట్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. అతను గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి అగేన్స్ట్గా ఎలాంటి అడ్వైజెస్ అనేవి ఇవ్వద్దు అన్నమాట. ఈ షుడ్ నాట్ డిఫెండ్ అక్యూజ్డ్ పర్సన్స్ ఇన్ ద క్రిమినల్ ప్రాసిక్యూషన్స్ వితౌట్ ది పర్మిషన్ ఆఫ్ ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. సో గవర్నమెంట్ పర్మిషన్ లేకుండా అతను క్రిమినల్ ప్రాసిక్యూషన్స్లో ఇన్వాల్వ్ అవ్వద్దు అన్నమాట. సో వేరే వాళ్ళ క్రిమినల్ ప్రొసీడింగ్స్లో అతను ఇన్వాల్వ్ అవ్వద్దు అన్నమాట. సో వితౌట్ గవర్నమెంట్ పర్మిషన్. సో అలా ఇన్వాల్వ్ అయ్యే ఛాన్సెస్, అతనికి ఇన్వాల్వ్ అయ్యే అవసరం ఉందంటే అప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పర్మిషన్ తీసుకొని అతను వెళ్ళొచ్చు అన్నమాట. తర్వాత he should not accept appointment as a director in any company or corporate without the permission of the government of India. సో ఎవరైనా కంపెనీస్ వాళ్ళు అతన్ని డైరెక్టర్గా అపాయింట్ చేస్తా అంటే అతను గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పర్మిషన్ లేనిది అపాయింట్ అవ్వద్దు అన్నమాట. సో ఇవన్నీ అతనికి ఉండే లిమిటేషన్స్. సో ఇవి వచ్చేసి అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా గురించి. సో వీడియో కనుక నచ్చితే ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అలాగే ప్రతి ఒక్క ఆర్టికల్ గురించి తెలుసుకోవాలనుకుంటే నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇన్ డీటెయిల్గా ప్రతి ఆర్టికల్ గురించి తెలుసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.